ఎందుకంటే కులగణన అనేది భారతదేశంలోనే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసిన చరిత్ర కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ప్రకటించాలి కాబట్టి ఎలక్షన్స్ అనేవి కొంత డిలే అవుద్ది అనేది అందరికీ ప్రజలు అర్థమైంది. కానీ కొంతమంది విశ్లేషకులు మాట్లాడే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు పోతే ఓడిపోతుందని భయం వేస్తుంది, దానివల్ల కొంచెం ఎన్నికలు దూరం అవుతుందంటే కాదు. రిజర్వేషన్ అనే ప్రక్రియ, ఈ రిజర్వేషన్స్ పూర్తిగా తేలకుండా ఎన్నికలకు పోతే ఏంటంటే మళ్ళీ కొట్లాట్లు అవుతాయి, గొడవలు అవుతాయి. సో ఈ రిజర్వేషన్లు తేడానికి ఇంకో 2 నెలలు టైం పడుతుంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు కదా జూన్ జూలైలో ఎన్నికలు పెడతామని చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్లో ఏ పార్టీ అయితే ఉంటుందో స్థానిక సంస్థల్లో ఆ పార్టీ ఎఫెక్ట్ వెదర్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా యాంటీ ఇన్కంబెన్సీ లేకున్నా ఆ స్థానిక సంస్థల్లో ఆ పార్టీయే గెలుస్తుంది ఎక్కువ. సో దానికి అసలు సంబంధం ఉండదు. వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది, కానీ ఆ వ్యతిరేకతని ఎన్నికలకు సంబంధం లేదు, అర్థమవుతుందా? ఇంకా జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో మాత్రం కొంచెం బీజేపీ పార్టీ బలంగా పాతుకుపోతుంది, రూరల్లో మాత్రం కొంచెం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కొంచెం స్ట్రాంగ్, బీఆర్ఎస్ పార్టీ వేవ్ పెరుగుతూ వస్తుంది. సరే ఏమన్నా చూస్తున్నా కానీ స్థానిక సంస్థలు మాత్రం జూన్ జూలై జరుగుతాయి అంటున్నారు, చూడాలి.